అంటే ఏంటి? ప్రభువా, ఇది నా పరిస్థితి, ఇది మా పరిస్థితి, పలానా విషయంలో నా నీడ్ ఇది, నా విధానం ఇది, నీ నామం మహింపరచబడాలి, నువ్వు గణపరచబడాలి, అది నా యొక్క డీపెస్ట్ నీడ్. సో నా అవసరతకి నేను దేవుని మీద ఆధారపడుతున్నాను. ప్రార్థన చేయకపోతే ఏంటంటే నేను దేవుని నుండి ఇండిపెండెన్స్ ప్రకటిస్తున్నాను. అంటే నేను దేవుడి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నాను అనమాట. నేను ప్రార్థించుకుండడం వల్ల ఏంటంటే ఈ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకో అక్కర్లేదని జెండా పోతున్నాను. సో దేవుని దగ్గర నుంచి ఈ భారతదేశం లేకపోతే అమెరికా ఇట్లాంటి దేశాలన్నీ కూడా తమ స్వాతంత్ర్యం కొరకు పోరాడడం మంచిది. ఎందుకంటే అవతల వారు సామ్రాజ్యవాదులు కనుక. కానీ దేవుడు సామ్రాజ్యవాది కాదే. దేవుడు నీ తండ్రే. నువ్వు నాకు స్వాతంత్ర్యం కావాలి, నీ యొక్క జోక్యం నాకు అక్కర్లేదు, నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నాకు అవసరం లేదు, నువ్వు చెప్పేటువంటి సలహాలు లేకపోతే నీ యొక్క విధానాలు నాకెందుకు, నాకు అవసరం లేదు అని చెప్పడం ప్రార్థన చేయండి. అంటే తప్పిపోయిన కుమారుడి స్టోరీలో మనం నేర్చుకున్నాయండి, తండ్రి నాకు వచ్చు వాటా నాకు ఇచ్చే, నీ రిసోర్సులు అన్నీ కావాలి కానీ నువ్వు నాకు అక్కర్లేదు, నీ సలహాలు అక్కర్లేదు. సో గట్టి వాడు ఏం చేశాడు? అన్నీ కూర్చుకుని దూరదేశమునకు పోయి దుర్వ్యాపారం వలన ఆస్తిని పాడు చేశాడు. చాలామంది ప్రార్థించకపోవడం వలన మనం చేసే పని ఏంటంటే దూరదేశానికి వెళ్ళిపోతున్నాం. దేవునికి ఇండిపెండెంట్గా బ్రతకడానికి మన యొక్క జెండా మనము ఎగరవేసుకున్నాం అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. మార్టిన్ లూథర్, జాన్ కాల్విన్, వీళ్ళందరూ. సో కాబట్టి వాళ్ళు ఏం చేశారు? దేవుని దగ్గరికి లగెత్తుకుని వెళ్ళారు. అయ్యి బాబు, ఈరోజు రాజుగారిని కలాలి, ఓయ్ బాబోయ్ ఇంతమందిని ఈ రైతులందరూ తిరగబడుతున్నారు, నేను ఏం చేయగలను, వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు, నేను ఎట్లాగా ఆపగలను, ఇంకోటి ఏదో చేయాలి, ఏం చేయగలను, నా శక్తి సరిపోదు, నా టైం సరిపోదు, నా ఎబిలిటీస్ సరిపోవు, ఏం చేయాలి? ప్రభువా, నువ్వే నాకు దిక్కు, నేను చెయ్యలేక నీ దగ్గరికి రావడం కాదు, దీనికి నువ్విచ్చే సొల్యూషన్ తప్ప నేను ఆలోచించే సొల్యూషను పరిష్కారము కరెక్ట్ కాదు.